గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనకి ఈరోజు మనకు రేషన్ కార్డు అనేది అప్రూవ్ అయిన తర్వాత అది మనకు వీళ్ళకు మన రేషన్ కార్డు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వరకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి మనం ఎలా అనేది తెలుసుకుందాం. మనం సెర్చ్ బాక్స్లో ఏంటంటే ఎఫ్ఎస్సి రిపోర్ట్ అని చూసారా, ఎఫ్ఎస్సి రిపోర్ట్ అని కొట్టంగానే ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసారా, డోర్మెట్ ఎఫ్ఎస్సి కార్డు స్టేటస్ రిపోర్ట్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ టోటల్ తెలంగాణకు సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్లు అనేది వస్తాయి. అందులో మీకు ఏదైతే మీ డిస్ట్రిక్ట్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మండలం, ఏది మండలం అయితే ఆ మండలం, ఫర్ ఎగ్జాంపుల్ బుగ్గార మండలం అనుకుందాం. బుగ్గార మండలం అనుకుంటే దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు మీకు అక్కడ మీ విలేజ్లో షాప్కి ఒక నెంబర్ ఉంటుంది అతనికి. ఇది ఎక్కడ అంటే మీకు ఈవెన్ ఇది ఎట్లా అనేది మీకు తెలియకపోతే మీకు పాత కార్డ్స్ ఉంటాయి చూసారా, పాత కార్డ్స్ మీద ఎఫ్ఎస్సి అనేది షాప్ నెంబర్ అని చెప్పేసి దాని మీద ఉంటుంది. జస్ట్ ముందటి అవన్నీ కోడ్, లాస్ట్ అనేది సిరీస్ ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు అన్నీ ఇక్కడ లిస్ట్ అనేది లాస్ట్లో వస్తుంది. ఇవి చూడండి, ఇటు సైడు ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉన్నాయి. ప్రాణజ కస్తూరి నుంచి మొదలుకుంటే ఇక్కడికి 2025 ఎక్కడి నుంచి మనకు డేట్ ఎప్పుడు ఇష్యూ అయింది, స్టేట్ వైజా, సిలిండర్ కలెక్షన్స్ ఉన్నాయా లేదా, మెంబర్స్ ఎంతమంది, హౌస్ నెంబరు, వాళ్ళ పేరు ఏంటిది, రేషన్ కార్డ్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ అనేది మనకు వచ్చేస్తాయి. దీని ద్వారా మనకు రేషన్ కార్డు బియ్యం ఇస్తారా అయ్యారా అనేది మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.